జగదీష్ రెడ్డి స్పీకర్ ను అవమానించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హై డ్రామా చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురైనందునే స్పీకర్ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ చైర్ అంటే తమకు గౌరవం ఉందన్నారు. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని జగదీష్ రెడ్డి చెప్పడం తప్ప అంటూ ప్రశ్నించారు. సభలో సభ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. కించపరచాలనేటువంటి ఉద్దేశంతో చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. అసలు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది, ఈ సభ అనేది అందరిది, ఈ సభ ఎవరి సొంతం కాదు అనే విధంగా వారు మాట్లాడింది. మీరు స్పీకర్ గారు పెద్ద మనిషి అక్కడ కూర్చున్నది కూడా మాట్లాడింది. వాళ్ళకి ఏం తప్పు అనిపించిందో సస్పెండ్ చేయాలి అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ యొక్క శాసనసభలో మా ప్రతిపక్ష నాయకులైనటువంటి కేసీఆర్ గారికి ఛాంబర్ లేకుండా చేసిన ఆ అవమానాన్ని మేము భరించినాం. మీరు చూసారు, ఈ యొక్క శాసనసభ సమానమైనటువంటి అక్కడ అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ, అక్కడ ముఖ్యమంత్రి ఛాంబర్ కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుని ఛాంబర్ కానీ గౌరవప్రదంగా ఉన్న అవమానపరిచారు. పిఎస్సి చైర్మన్ మాకు హక్కుగా వచ్చేది, అక్కడ కూడా అవమానపరిచారు. ఇవాళ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా లైవ్లో చూసినారు. మా ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు వారు అన్నది ఏంది, ఈ సభలో అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి తరఫున మీరు ఆ స్థానంలో కూర్చున్నారు అని అన్నారు. దాంట్లో ఏం తప్పన్నారు ఆయన? మాకు ఎక్కడ కూడా స్పీకర్ గారి మీద మాకు అత్యంతమైన గౌరవం ఉన్నది. మేము ఎప్పుడు కూడా స్పీకర్ గారిని వారిని ఏమాత్రం వారి స్థాయికి భంగం కలగనివ్వకుండా మేము కలగనిచ్చే విధంగా మేము ఎప్పుడు కూడా వ్యవహారం చేయలేదు. వారంటే మాకు గౌరవం ఉన్నది. ఇవాళ మా జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఏమీ అనలేదు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, నిన్న ముఖ్యమంత్రి గారు బయట చాలా అసభ్యంగా జగుత్సాపరంగా స్ట్రెచ్చర్ అని మార్చురి అని ఒక తెలంగాణ సాధించిన వ్యక్తి మీద మాట్లాడడం, దాంట్లో ప్రజల్లో ఆయనకు విపరీతమైన వ్యతిరేకత రావడం,